అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్దు మినీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మధ్య అయితే వీడియోస్ పెట్టడం లేట్ అవుతుంది కదా. ఏం లేదండి, మా పిల్లలు కొంచెం బాగా సఫర్ అయ్యారనమాట. సీజన్ మారిపోయింది కదా, సో అందుకని అయితే వాళ్ళకి హెల్త్ అంతా బాగాలేదు. సో అందుకని ఆఫీస్ కూడా వెళ్తున్నాను అనమాట డైలీ. సో అందుకని అయితే వీడియోస్ తీయడం కుదరలేదు. ఇక ఇప్పటి నుంచి అయితే డెఫినెట్గా వీక్లీ 2 వీడియోస్ పెడతాను. అలాగే షార్ట్ వీడియోస్ కూడా 3 to 4 పెట్టడానికి ట్రై చేస్తాను. సో డెఫినెట్గా ట్రై చేస్తాను, చూద్దాం అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో. మ్యాక్సిమం 100% ట్రై చేస్తాను పెట్టడానికి అయితే. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను అనమాట. నాకైతే ఒక ఐడియా వచ్చింది. నేను నా బ్యాగ్లో ఏం పెట్టేసుకుంటాను అంటే, నేను నా బ్యాగ్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తానో అవి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకని నా బ్యాగ్లో ఏమన్నా అయితే ఈరోజు చూపిస్తాను. సో ఈరోజు అయితే ఇదన్నమాట వీడియో. ఇక ఈ బ్యాగ్ ఏంటంటే, ఇది నా ఫేవరెట్ బ్యాగ్ అనమాట. ఆల్మోస్ట్ 4 years నుంచి అయితే యూజ్ చేస్తున్నాను ఈ బ్యాగ్. కొంచెం కూడా దీనికి ఏ రోజు ఏ ప్రాబ్లం కూడా రాలేదన్నమాట. ఇది లవీ బ్యాగ్. నాకైతే 2000 రూపీస్ అలా పడింది. ఆన్లైన్లో తీసుకున్నాను. కాలేజ్లో అంత యూజ్ అవ్వలేదు, కానీ ఇప్పుడైతే నేను బాగా యూజ్ చేస్తున్నాను ఈ బ్యాగ్ని. సో ఎక్కడికి వెళ్ళినా మ్యాక్సిమం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే డెఫినెట్గా ఈ బ్యాగే యూజ్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం నా బ్యాగ్లో ఏముందో చూపిస్తూ మీతో ఇంకా కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే నా బ్యాగ్లో ఏముందో చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే ఛార్జర్, ఫోన్ ఛార్జర్. నేనైతే కేబులే తీసుకెళ్ళాను అనమాట, అడాప్టర్ తీసుకెళ్ళలేదు. ఆఫీస్కే కదా, సిస్టమ్ కానీ అలా పెట్టేస్తాను మ్యాక్సిమం ఫోను. ఇక ఫోన్ అయితే వీడియో రన్ అవుతుంది, మెయిన్గా ఫోన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ అయితే ఫోనే బయటకు వస్తుంది ఈ బ్యాగ్లో నుంచి. సో అలా ఫోన్ అనమాట. ఇక తర్వాత ఇది కూడా మెయిన్ అనమాట. ఇదొక మినీ వ్యాలెట్. అంటే కార్డ్స్ అవి నాకు అంత మెస్ చేయడం ఇష్టం లేదు నా బ్యాగ్లో, అందుకని కొంచెం ఆర్గనైజ్డ్గానే ఉంచుకుంటాను. సో అందుకని ఇదనమాట. ఇందులో అయితే నా కార్డ్స్, మనీ అయితే పెట్టేసుకుంటాను అనమాట. చూడండి, కార్డ్స్, ఆధార్ కార్డు, క్రెడిట్ కార్డ్స్ అవన్నమాట. ఇక మనీ, ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది కదా, సో మనీ ఎక్కువైతే యూజ్ చేయట్లేదు. ప్రజెంట్ అయితే చేంజే ఉన్నాయి అనమాట. సో ఇదొక మినీ వ్యాలెట్. ఇది కూడా మెయింటైన్ చేస్తాను నేను నా బ్యాగ్లో. ఇక ఆ తర్వాత అయితే డ్రై ఫ్రూట్స్. ఇవైతే నాకు ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగో తినడం కుదరదు అనమాట. అంతగా తినాలి అనిపించదు కూడా. ఆఫీస్ కన్నా వెళ్తే కొంచెం హెల్దీ కదా, అలా అయినా తినాలి అనిపిస్తుంది అని అయితే తీసుకెళ్తాను అనమాట. ఇవి నేను మర్చిపోయినా కానీ మా మదర్ పెట్టేస్తుంది నా బ్యాగ్లో, అక్కడైనా తింటామని. సో సగం తినేసాను, ఇంకా సగం అయితే అలాగే ఉన్నాయి. ఇందులో నేనైతే పిస్తా, కాజు అయితే తీసుకెళ్ళాను అనమాట ఆఫీస్కి. ఈరోజు అయితే రోజుకో 2 వెరైటీస్ అయితే తీసుకెళ్తాను. ప్రజెంట్ ఈరోజు అయితే ఇది. ఇక మెయిన్ కోమ్. ఇది లేకుండా ఎలా చెప్పండి, కోమ్. మంచిగా ఆఫ్టర్నూన్ టైంలో ఒకసారి అయితే కోమ్ చేస్తాను అనమాట హెయిర్ని, కోమ్. ఇక తర్వాత ఇది చూడండి, ఇది నాకు మా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది అనమాట. ఇది పైన ఇది పర్స్ లాగా ఉంది కదా, చిన్న జిప్ వచ్చి ఎంత క్యూట్గా ఉందో, స్మైలీస్ వచ్చేసి. ఇది తను చాలా గిఫ్ట్స్ ఇచ్చింది, దానిలో ఇది కూడా ఒక పార్ట్ అనమాట. నాకు చెప్పాను కదా ఆర్గనైజ్గా ఉంచుకోవడం అంటే ఇష్టమని, అందుకని దీనిలో అయితే ఒక తెలివిగా ఒక ఐటెం అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. మెయిన్గా ఏంటంటే, నేను ఇంటికి రాగానే నా వాచ్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి మర్చిపోతాను అనమాట, డైలీ పెట్టుకోకుండా. అందుకని దీనిలో అయితే పెట్టేసుకుంటా. ఇప్పుడు కూడా ఆఫీస్ నుంచి రాగానే తీసేసి దీనిలో వేశాను. సో లేదనమాట. ఇదైతే నాకు మా బ్రదర్ గిఫ్ట్ చేశాడు, ఫాజిల్ వచ్చి నా బర్త్డేకి. అలా ఇది. అలాగే ఇంకా దీనిలో చిన్న పూసల బ్రాస్లెట్ లాగా, ఎప్పుడైనా ఈ గోల్డ్ తీసినప్పుడు ఇది వేసుకుంటాను అనమాట. సో అలా ఇదనమాట ఈ బ్యాగ్. క్యూట్గా ఉంది కదా. నేనైతే నా న్యూ ఇయర్ రిజల్యూషన్గా ఇయర్ నా యూట్యూబ్ ఛానల్ డెవలప్ చేయాలని చూస్తున్నాను. అలాగే మీరు కూడా మీ రెజల్యూషన్ ఏంటో నాకైతే కమెంట్స్లో చెప్పండి. నాకు నచ్చితే ఫాలో అవడానికి అయితే ట్రై చేస్తాను ఆ టిప్స్ అవన్నీ. సో డెఫినెట్గా కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్కి అయితే. ఇక కీస్, హౌస్ కీస్. టిష్యూస్. ఇవన్నీ నా బ్యాగ్లో ఎప్పుడో అప్పుడు అయ్యో ఇది ఎందుకు లేదు నా బ్యాగ్లో ఈరోజు అనిపించిన ఐటమే అనమాట. సో అందుకని డెఫినెట్గా ఆ రోజు యూజ్ అవ్వకపోయినా ఇది ఆ మంత్లో మేబీ 1 week 2 weeks లేటర్ అయినా ఇది యూజ్ అవుతుంది అనమాట మనకి. అలా ఇవి టిష్యూస్.
ఇంకా ఇంకా వైప్స్, ఇది కూడా సేమ్. ఇది కూడా నాకైతే టులిప్స్ చాలా బాగా నచ్చింది, చాలా రిలీఫ్గా కూడా అనిపిస్తుంది. నేను ఇది కూడా బాగా యూజ్ చేస్తాను, ఇది నాకు నచ్చింది. ఈ వైప్స్ టులిప్స్ రిఫ్రెషింగ్ వైప్స్. అలాగే పెన్ అండ్ బుక్. ఈ పెన్ ఏంటంటే చాలా టైమ్స్ నాకు యూజ్ అయ్యి నా బ్యాగ్లో పెన్ లేదు. మెయిన్గా చదువుకున్న వాళ్ళకి ఉండాల్సిన బ్యాగ్లో పెన్ అని నాకు తర్వాత అర్థమైంది. ఎక్కడికైనా వెళ్ళినా, నేను రీసెంట్గా మా పాప అడ్మిషన్ కోసం వెళ్ళాను అనమాట. ఫామ్ సబ్మిట్ చేయడానికి, ఫిల్ చేయడానికి పెన్ లేదు. నాకు అప్పుడు అర్థమైంది డెఫినెట్గా ఇప్పుడు పెన్ క్యారీ చేస్తూ ఉండాలి. మేబీ ఆ రోజు యూజ్ అవ్వకపోవచ్చు, కానీ డెఫినెట్గా మనకైతే యూజ్ అవుతుంది పెన్. అలాగే ఈ బుక్ ఏంటంటే నాకు నచ్చినవి కొటేషన్స్ కానీ అలా కొన్ని రాస్తూ ఉంటాను అనమాట. అలాగే ఇది డిమార్ట్లో నాకు చాలా క్యూట్గా అనిపించి నేను తీసుకున్నా బుక్ పెన్. చిన్న క్లచ్, జర్నీస్లో యూజ్ చేస్తాను. రిటర్న్ జర్నీలో కానీ వెళ్ళేప్పుడు కానీ వెళ్ళాక హోమ్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఆఫీస్లో. సో అందుకని చిన్న సన్ స్క్రీన్, ఇది ఆక్వాలాజికల్ సన్ స్క్రీన్ అనమాట. నా ఫేస్కి బాగా సెట్ అయింది, సో అందుకని నేనైతే ఈ సన్ స్క్రీనే యూజ్ చేస్తాను అనమాట. అలా ఇదొక సన్ స్క్రీన్. ఏంటంటే సేఫ్టీ పిన్స్, టిక్ టాక్స్. ఇవి ఎన్ని ఉన్నా మాయమవుతూనే ఉంటాయి మంత్ ఎండ్కి వచ్చేసరికి. అది కొన్ని సేఫ్టీ పిన్స్ అనమాట. కార్డ్ చూసారా, ఒక కార్డు మిస్ అయిపోయింది ఈ వాలెట్లో నుంచి. కార్డు, స్టిక్కర్స్ ఆల్రెడీ అయిపోయాయి, కొన్నే ఉన్నాయన్నమాట. ఇవేంటంటే ఇవి నా ఫేవరెట్ అనమాట. ఎప్పుడు తిలకం యూజ్ చేస్తాను, అప్పుడప్పుడు ఈ స్టిక్కర్ యూజ్ చేస్తాను. ఈ స్టిక్కర్కి సిల్వర్ కలర్ బార్డర్ ఉంటేనే తీసుకుంటాను అనమాట. ఇవి ఇలాంటి చిన్ని చిన్ని విషయాలు అయితే కాంప్రమైజ్ అవ్వను. ఇది స్టిక్కర్సే కదా, ఈజీగా దొరికేస్తాయి. సో 2-3 షాప్స్ తిరిగైనా సరే నేను ఈ స్టిక్కర్స్ కోసమే ట్రై చేస్తాను అనమాట. అలా ఇవి నా ఫేవరెట్. జస్ట్ సింపుల్ స్టోన్, సిల్వర్ బార్డర్ ఉంటుంది అంతే. చూడండి, ఇది ఒక క్యూట్ సింపుల్. ఏంటంటే ఇది మా పాప కిండర్ జాయ్లో వచ్చిందనమాట. ఇది నాకు ఎందుకో చూడగానే చాలా పీస్ఫుల్గా చాలా నచ్చింది. అప్పుడప్పుడు మా పాపని కూడా రిమైండ్ చేస్తూ ఉంటుంది ఆఫీస్లో ఉన్నప్పుడు. దీన్ని చూస్తే వాళ్ళే గుర్తొస్తారు, మా బేబీస్ అలా. సో అందుకని ఇది ఒకటి క్యూట్గా. ఇక లిప్స్టిక్స్, ఇది కూడా మా అమ్మాయి అయితే నాకు బాగా సెట్ అయింది లిప్స్టిక్. ఇది మా సిస్టర్ గిఫ్ట్ చేశారు, నెదర్లాండ్ నుంచి తీసుకొచ్చారనమాట. తన ఆఫీస్ వర్క్ మీద నెదర్లాండ్ వెళ్ళారు ఒక 6 months, అప్పుడైతే నాకు తీసుకొచ్చారు అలా లిప్స్టిక్స్. నేను మేకప్ పెద్దగా యూజ్ చేయను, కానీ ఎక్కువ యూజ్ చేసేది మెయిన్గా లిప్స్టిక్సే. సో డెఫినెట్గా ఇవైతే ఎప్పుడు ఉంటాయి నా బ్యాగ్లో. ఇవైతే ఎక్కువ యూజ్ చేస్తాను, లిప్స్టిక్స్ నా ఫేవరెట్ అనమాట. మేకప్ పెద్ద ఎక్కువ యూజ్ చేయను నా ఫేస్కి. జెండు బామ్, ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇది ఇది మెయిన్ నీడ్ అనమాట బ్యాగ్లో. ఎవరికైనా మ్యాక్సిమం మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ బ్యాగ్లో యాడ్ చేసుకోండి. ఇదైతే నాకు బాగా యూజ్ అవుతుంది 2 daysకి ఒకసారి. అలా ఇప్పుడు హెడేక్గా ఉన్నప్పుడు అలా ఇది ఎక్కువ యూజ్ చేస్తాను నేను. చిన్న పాకెట్ లాంటి చిన్నది తీసుకున్నాను అనమాట. చూడండి, ఇది పాకెట్ పర్ఫ్యూమ్, ఇది ఎంగేజ్. ఇది నాకు చాలా బాగా నచ్చింది పర్ఫ్యూము. పాకెట్ పర్ఫ్యూమ్ అనమాట. ఎంగేజ్ పౌడర్ ఫ్రెష్ అనమాట. ఇది కూడా ఉంటుంది ఎప్పుడు, ఇది కూడా యూజ్ చేస్తాను నేను. బాగా నచ్చింది నాకైతే. ఇది స్మెల్ కానీ అన్నీ బాగా నచ్చాయి అనమాట. ఇన్హేలర్, రీసెంట్గా కోల్డ్ కఫ్ అనమాట. ఇది ఎప్పుడేమి ఉండదు నా బ్యాగ్లో, జస్ట్ రీసెంట్గా యాడ్ అయింది. ఇది ఒక ఇయర్ పాడ్స్, ఇదైతే చాలా ఫీచర్స్తో ఉందన్నమాట. OnePlus ఇయర్ బడ్స్ నా మొబైల్కి సెట్ అవుతాయి అనమాట. నా మొబైల్ కూడా OnePlus యూజ్ చేస్తున్నాను ప్రజెంట్. సో అదే ఇయర్ పాడ్స్ చాలా ఫీచర్స్ ఉన్నాయి, కానీ మ్యాక్సిమం అన్నీ యూజ్ చేయట్లేదు. నాయిస్ క్యాన్సిలేషన్ కొన్ని మెయిన్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇయర్ పాడ్స్, నెయిల్ పాలిష్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట. ఇవి బ్యాగ్లో ఏముండవు. ఏమవుతుందంటే రీసెంట్గా మా పాప కావాలి అని అలర్ట్ చేస్తుంది నా కిట్ దగ్గర ఉంటే, నా మేకప్ కిట్ దగ్గర ఉంటే. సో అందుకని ఎప్పుడో ఒకరోజు బ్యాగ్లో వేసాను అనమాట. ఇంకా చాలా కలెక్షనే ఉంది. ఇవి 3 నాకు ఫేవరెట్, ఎప్పుడైనా నచ్చినప్పుడు యూజ్ చేస్తాను. ఇవి కూడా బ్యాగ్లో ఏమి ఉండవు ప్రజెంట్. ఇది మా పాప అలర్ట్ చేస్తున్నాను, దానికోసమని బ్యాగ్లో వేస్తాను అనమాట.
ఇవి చూడండి, ఇవి క్యూట్, మా బాబు టిక్ టాక్స్. ఇవి ఎలా వచ్చాయని అడగండి, కిడ్స్ ఉన్నప్పుడు ఇవన్నీ కామన్ అనమాట. అలాగే ఇంకా చూడండి మా వాడి సాక్స్. మేము రీసెంట్గా బయటకు వెళ్ళామన్నమాట. సో అక్కడ వాడి సాక్స్ నా బ్యాగ్లోనే ఉండిపోయి. రబ్బర్ బ్యాండ్స్, ఈ రబ్బర్ బ్యాండ్స్ ఎన్నున్నా మాయమవుతూనే ఉంటాయి అన్నమాట. సో రబ్బర్ బ్యాండ్స్, ఇది ఒక క్లచ్ లాగా. ఎప్పుడైనా హెయిర్ లీవ్ చేయాలన్నప్పుడు ఆఫీస్లో కోమ్ చేసుకొని సింపుల్గా ఈ క్లచ్ యూస్ చేస్తాను. అలాగే నెయిల్ కట్టర్ ఏంటంటే మేము జనరల్గా ఎవరిది వాళ్ళే యూస్ చేస్తాము, కిడ్స్కి కూడా సపరేట్గా. అంటే నెయిల్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదా, సో ఇలా ఎవరిది వాళ్ళు చేయడమే బెటర్ అనమాట, యూజ్ చేయడం. సో అలా నెయిల్ కట్టర్. పూలు, మౌత్ రిఫ్రెషింగ్. మీరు ఎంతమందికి చూడండి, కొన్ని సగం తినేసాను, చాలా పెద్దదన్నమాట ఇది. సగం తినేసాను, ఇంకా సగం ఉండిపోయాయి అలాగే. నాకైతే ఇవి చాలా ఫేవరెట్, చిన్నప్పటి నుంచి తింటున్నాను అనమాట ఈ పూలు. మౌత్ చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అలాగే ఫుడ్ కూడా ఎక్కువ తినకుండా కంట్రోల్ చేస్తుంది. ఈ మధ్య ఎక్కువ ఫుడ్ తినేస్తున్నాను, సో అందుకని ఇదైతే డెఫినెట్గా యూజ్ చేస్తున్నాను నేను. ఇది రీసెంట్గా మా పాపను మాకు తీసుకెళ్ళాలని చెప్పాను కదా, అక్కడ దానికి రైడ్ వేసారు అనమాట. 2 రౌండ్స్ వేస్తే 100 రూపీస్ తీసుకున్నాను, అది బిల్. ఇంకా ఇంకేముంటాయి, ఇంకా అంతే. ఇవి మెడిసిన్స్, అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎప్పుడైనా యూజ్ అయినప్పుడు యూజ్ చేయడానికి, హెడేక్, ఫీవర్ లాగా మెడిసిన్స్ అనమాట. ఇంకేముంటాయి, ఇంకంతే. నా బ్యాగ్లో ఉన్నవన్నీ మీతో షేర్ చేశాను. నాకేంటంటే మెయిన్గా బ్యాగ్ కొనేటప్పుడు అది ఎంత కాస్ట్ అయినా బ్రాండెడ్ అయినా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నమాట. మీలో కూడా ఎంతమందికి ఉంటాయో నాకైతే చెప్పండి. నాకేంటంటే ఫస్ట్ మెయిన్గా సింగిల్ జిప్పే ఉండాలి, మెయిన్ జిప్పు. ఇలా 2 జిప్స్ ఉండేవి అస్సలు నచ్చవు, అవి నేనైతే అసలు టచ్ కూడా చేయను అనమాట. దగ్గర ఇప్పుడు బ్యాగ్స్ ఉన్నాయి 4-5, కానీ నాకు ఇదే ఫేవరెట్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా నేను ఈ బ్యాగే యూజ్ చేస్తాను. ఇక బయటికి అలా వెళ్ళినప్పుడు ఈ మినీ వాలెట్, కీస్, అలాగే మొబైల్ చిన్న మినీ బ్యాగ్లోకి షిఫ్ట్ చేస్తాను. అంటే సింపుల్గా ఆఫీస్ కాకుండా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు 1-2 అవర్స్కి అలా 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 అనమాట. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే మెయిన్గా బ్యాగ్ కొనేటప్పుడు బ్యాగ్ జిప్ ఉండాలి. అలాగే ఫ్రంట్ చెప్పాను కదా, ఫ్రంట్ సింగిల్ జిప్ ఉండాలి. ఈ కంపార్ట్మెంట్స్ ఇవి కామన్ అనుకోండి. అలాగే ఇన్నర్ జిప్, ఇక్కడ ఇన్నర్ జిప్ ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు చూడండి బ్యాగ్ జిప్ ఇది చూడండి. సో నాకేంటంటే ఎక్కడికెళ్ళా ఇవి తెచ్చుకోవడం అలవాటు అనమాట. ఇవి అంతకుముందు అయితే మనకి మామూలుగా ఇచ్చేవాళ్ళు, టిష్యూలో పెట్టి తెచ్చుకుంటాను. ఇప్పుడు మేము రీసెంట్గా టీమ్ లంచ్కి వెళ్ళాము ప్లెచాజోకి, అక్కడ తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఇలా ప్యాక్ చేసి ఇస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్, పిజ్జా ఆర్డర్ చేసినప్పుడు ఇవి ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ ఇస్తారు కదా, అవి అలాగే ఉండిపోయాయి నా బ్యాగ్. ఇవి మా మదర్ స్టిక్కర్స్. కొన్ని ఊరికి వెళ్ళినప్పుడు అలా తీసుకెళ్తాం కదా, అవి మర్చిపోయాను బ్యాగ్ చిప్ కదా. ఇంకొన్ని సేఫ్టీ పిన్స్ ఎన్నున్నా చెప్పాను కదా, మాయమైపోయాయి. మెయిన్ సేఫ్టీ పిన్స్, టిక్ టాక్స్, అలాగే చైన్. అలా నా బ్యాగ్లో అయితే నేను ఇవన్నీ అయితే మెయింటైన్ చేస్తాను. మ్యాక్సిమం ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి. ఇక ఈ నెయిల్ పాలిష్లు, సాక్స్లు ఇవైతే ఉండవనుకోండి. సో అలా ఇవన్నీ అయితే మెయింటైన్ చేస్తాను. నేను నా బ్యాగ్లో యూజ్ చేసే ఐటమ్స్ అనమాట. మీరు ఏమైనా మిస్ అయితే ఇప్పుడే వెళ్ళి యాడ్ చేసుకోండి మీ బ్యాగ్లో. ఇదన్నమాట ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్.